హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత టాక్స్. పూర్తి రోజును ఉత్సాహంగా మరియు చురుకుగా గడపడం మన ఆరోగ్యానికి, జీవన శైలికి చాలా ముఖ్యమైనది. ఇది కేవలం శారీరక శక్తి కోసం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం, పని సామర్థ్యం మరియు రోజువారీ కార్యకలాపాల్లో ఉత్తమ ఫలితాలను సాధించడానికి కూడా చాలా అవసరం. చురుకుగా ఉండటం అంటే అధిక శక్తి, మంచి ఏకాగ్రత, సానుకూల దృక్పథం కలిగి ఉండటం. ఈ లక్ష్యాల్ని సాధించడానికి సరైన నిద్ర, పోషకాహారం, వ్యాయామం మరియు జీవితంలో ప్రణాళికాబద్ధమైన దృక్పథం అనుసరించడం మనకు చాలా అవసరం. పూర్తి రోజు చురుకుగా మరియు ఉత్సాహంగా ఉండటం ఆరోగ్యకరమైన జీవన శైలికి ప్రధానమైన ఒక లక్షణం. ఇది మన ఆరోగ్యానికి, మానసిక స్థితికి, పనితీరుకు కూడా ప్రభావం చూపుతుంది. చురుకుగా ఉండటం కోసం అనుసరించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలను నేను ఇక్కడ వివరిస్తున్నానండి. సో మీరు మిస్ చేయకుండా చూడండి పూర్తి వీడియో, అప్పుడే మీరు ఎలా చురుకుగా ఉండాలని తెలుస్తుంది. ఫస్ట్, సరైన నిద్ర. నిద్ర మన ఆరోగ్యానికి బలమైన మూలం. రాత్రికి 7 నుంచి 8 గంటల వరకు సరైన నిద్ర తీసుకుంటే మన శరీరం రోజులో చేసిన పని వల్ల కలిగిన అలసటను తగ్గిస్తుంది. నిద్ర సరిగా లేకపోతే మన శరీరంలో శక్తి తగ్గిపోతుంది. దానివల్ల పని మీద ఆసక్తి కోల్పోతాం. ఇదన్నిటికీ నిద్రకు ముందు మొబైల్ లేదా టీవీ చూడడం తగ్గించండి, ఎందుకంటే అది నిద్ర హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోషకాహారం తినండి. శరీరానికి సరైన శక్తిని అందించడానికి మంచి ఆహారం చాలా అవసరం. తక్కువ క్యాలరీలు కానీ ఎక్కువ పోషకాలతో కూడిన ఆహారం తినడం ఇక్కడ చాలా ముఖ్యం. ఉదాహరణకు గోధుమ, ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోండి. ఉదయం బ్రేక్ఫాస్ట్, ఇది మీ రోజు కోసం శక్తిని అందిస్తుంది. దీనిని ఎప్పటికీ మిస్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న మీల్స్. 3 ప్రధాన భోజనాల మధ్య తేలికపాటి స్నాక్స్ తీసుకోండి. ఉదాహరణకు జీడిపప్పు, గ్రీన్ టీ, పండ్లు తీసుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి వ్యాయామం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. వ్యాయామం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది, మానసిక శ్రద్ధ కూడా పెరుగుతుంది. మీరు వాకింగ్ చేయొచ్చు, యోగా లేదా జిమ్ వంటి మీకు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నీరు తాగడం. జీవన శైలిలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డీహైడ్రేషన్ వల్ల అలసట, ఏకాగ్రతలో లోపం కలగవచ్చు. రోజుకు కనీసం మీరు 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగాలి. ప్రతి పని ముందు కానీ లేదా ప్రతి గంటకు ఒకసారి నీరు త్రాగడం చాలా మంచిది మీ ఆరోగ్యానికి. నెక్స్ట్ వచ్చేసి పనులను ప్రణాళికాబద్ధంగా చేయడం. రోజంతా చురుకుగా ఉండటానికి ముందుగా పని ప్రణాళికను రూపొందించుకోండి. రోజుకు కావాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకోండి. వాటిని ప్రాధాన్యానుసారంగా పూర్తి చేయడం ద్వారా మీరు సామర్థ్యంగా పని చేయగలుగుతారు. ఒక నోట్స్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి పనుల జాబితాను నిర్వహించండి. నెక్స్ట్ వచ్చి మధ్యలో బ్రేకులు తీసుకుంటూ ఉండండి. పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం చాలా అవసరం. నిరంతరం పని చేస్తూ ఉంటే మనం మానసిక ఒత్తిడికి గురవుతాం. ప్రతి గంటకు 5 నుంచి 10 నిమిషాల విరామం తీసుకోండి. మీరు మరింత ఫోకస్గా ఉండగలుగుతారు. బ్రేక్ సమయంలో మీకు ఇష్టమైన సంగీతం వినడం, ఏదైనా గేమ్స్ ఆడుకోవడం, లేదంటే ఫ్రెండ్స్తో ఏమన్నా కాసేపు టైం స్పెండ్ చేయడం, షేర్ చేసుకోవడం వంటిది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ వచ్చేసి సానుకూల దృక్పథం. సానుకూల ఆలోచనలు మన చురుకుదనానికి కీలకమైనవి. రోజును పాజిటివ్ ఆలోచనలతో ప్రభావించడం ద్వారా మన శక్తి స్థాయి పెరుగుతుంది. ధ్యానం లేదా మైండ్ఫుల్ సాధన ద్వారా మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాఫీ లేదా టీకి పరిమితి. కాఫీ తాగడం తాత్కాలికంగా శక్తిని పెంచుతుంది, కానీ దీని ప్రభావం తగ్గిన తర్వాత అలసట ఎక్కువగా ఉంటుంది. కాఫీకి బదులుగా గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ వంటి ఆరోగ్యకరమైన ఆప్షన్ని ప్రయత్నించండి. ఆఖరిగా వచ్చేసి చురుకైన పనులు.
మీకు ఇష్టమైన పనులపై రోజులో కొంత సమయం కేటాయించండి. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గించి మిమ్మల్ని ఉత్తేజితంగా ఉంచుతుంది. ఇవన్నీ చేయడం వల్ల మీరు పూర్తి రోజు చురుకుగా ఉండటం అంటే కేవలం శారీరకంగా బలంగా ఉండడమే కాదు, మానసికంగా కూడా ఉత్సాహంగా ఉండటం కూడా చాలా అవసరం. సరి అయిన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, నీటి మోతాదును పాటించడం మరియు పాజిటివ్ ఆలోచనల ద్వారా మీరు ఈ లక్ష్యాల్ని చేరుకోవచ్చు. మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే ప్రతి రోజును కూడా ఉత్సాహభరితంగా గడపవచ్చు. నేను ఇప్పుడు చెప్పిన ఈ అంశాలన్నీ కూడా మీ లైఫ్లో కూడా మీరు పాటించి చూడండి. ఖచ్చితంగా మీరు యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్గా ఉండి మీ లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. అండ్ ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో కమెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ముందు వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు ధన్యవాదాలు.